హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కృతిక. ఈరోజు వీడియోలో అయితే గార్లిక్ అలాగే ఆనియన్స్ లేకుండా నాన్ వెజ్తో పోటీ పడే వెజ్ ప్రోటీన్ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా దీనికోసం 1 కప్ సోయాని తీసుకోవాలి. వేడి చేసుకుంటున్న వాటర్లో వేసుకొని 1 సెకండ్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసుకొని వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే కొంచెం కూలింగ్ వాటర్ వేసుకొని వాటర్ ఏమీ లేకుండా సోయాలోని గట్టిగా ప్రెస్ చేసుకొని అయితే తీసుకోవాలి. వాటర్ అసలు ఏమి ఉండకూడదు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని డ్రై కోకోనట్ అలాగే 2 టీ స్పూన్స్ ధనియాలు వేసుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత సేమ్ అదే ప్యాన్లో 1 కప్పు పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. సేమ్ అదే ప్యాన్లో 2 స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్క టైంలో ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక దాని తర్వాత ఒకటి ఫ్రై అయిన తర్వాత వేసుకోవచ్చు. ఎందుకంటే వీటికి ఒక్కొక్క దానికి ఫ్రై అవ్వడానికి ఒక్కొక్క టైం అనేది పడుతుంది కాబట్టి నేను ఇలా సపరేట్గా ఫ్రై చేసి చూపిస్తున్నాను. మీరు ఇవి ఫ్రై చేసేటప్పుడే రెడ్ చిల్లీని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 10 వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం చేసే క్వాంటిటీకి. ఇక్కడ నేను రెడ్ చిల్లీ ప్లేస్లో రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇవన్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమే. ఇక్కడ నేనైతే రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసాను. ఈ విధంగా గ్రైండ్ చేసేసిన తర్వాత పక్కన పెట్టుకొని పెట్టేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం శనగపప్పు ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే 3 లేదా 4 మీడియం సైజ్ టమాటోలను తీసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మెత్తగా కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తగా కుక్ అయిన తర్వాత అయితే మనం సోయాని అయితే ఇందులో వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ సోయా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా సోయా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మనం స్పైసెస్ని అయితే యాడ్ చేసుకుందాం. ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. మసాలా పౌడర్ వచ్చేసి మీరు చేస్తున్న క్వాంటిటీని బట్టి అయితే తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న 1 కప్ సోయాకి 5 స్పూన్స్ అయితే వేసుకున్నాను. 5 టీ స్పూన్స్ అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది. ఈ స్పైసీ ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత వాటర్ని అయితే యాడ్ చేసుకొని వాటర్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి. ఏమైనా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తే అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే ఇక్కడ స్పైసీ కొంచెం తక్కువగా అనిపించి రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. ఈ టైంలో కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మనకి టేస్టీ అండ్ ఎమ్మీ సోయా కర్రీ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.